గౌరవనీయులైన మాజీ ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్ గారికి రామగిరి ఎస్ఐ జి సుధాకర్ యాదవ్ అను నేను విన్నవించుకుంటున్న విన్నపం ఏమనగా, మీరు విమర్శించినట్టుగా, నీ స్టూడెంట్ విమర్శించినట్టుగా మేము ఏ తప్పు పనులు చేయలేదు. మీకు రామగిరి మండలంలో మొత్తం 10 ఎంపీటీసీలు ఉండగా అందులో 1 టీడీపీ, మిగిలిన 9 వైసీపీ. అయితే అకాల మరణం, మీ ఎంపీపీ గారు అకాల మరణం చెందడంతో మీ వైసీపీ ఎంపీటీసీలే కలిసి ఒక ఎంపీపీ గారిని ఎన్నుకున్నారు ఈ ఎలక్షన్ నోటిఫికేషన్ రాకముందు. అప్పుడు ఎటువంటి పోలీసు బందోబస్తు కానీ ఎవరూ లేకపోయినా వారంతకు వారే ఎంపీడీఓ ఆఫీస్లో ఒకరిని సెలెక్ట్ చేసుకున్నారు. అయితే ఎలక్షన్ నోటిఫికేషన్ రావడంతో ఎంపీపీ ఎన్నిక అనివార్యమైంది. అందులో ఎవరు అయినా మీ వైసీపీ వాళ్ళే ఎంపీపీ అవుతారు. ఎందుకంటే ఇక్కడ ఎంపీపీ మహిళకు రిజర్వ్ చేయబడింది, టీడీపీకి ఒకే ఒక ఎంపీటీసీ ఉంది. మీకు 9 ఉన్నాయి, 9లో ఒకరు అకాల మరణం చెందారు. మరి ఎలా వేరే వాళ్ళు ఎంపీపీ అవుతారు? ఖచ్చితంగా మీ వాళ్ళే కదా ఒకరు అవుతారు. దానికి ఎందుకు మీరు వారి కుటుంబ సభ్యులకు తెలియకుండా ఎక్కడికో తీసుకెళ్లి చాలా సీక్రెట్గా దాచిపెట్టారు. సరే, దాచిపెట్టారు, పోలీస్ ప్రొటెక్షన్ అడిగారు. మా ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు 200 మంది పోలీస్ బలగాలతో ఒక ఎస్పీ గారి పర్యవేక్షణలో 4 డిఎస్పీ స్థాయి అధికారులు, దాదాపు 10 మంది సిఐలు, 15 మంది ఎస్ఐలు బందోబస్తు నిర్వహించారు. మీ ఎంపీటీసీలను తీసుకొని రావడం కోసమని ఒక డిఎస్పీ స్థాయి అధికారిని, ఒక ఇన్స్పెక్టర్ గారిని, 3 ఎస్ఐల్ని, సిబ్బందిని ఇచ్చి 7 పోలీసు వాహనాలలో మీరు చెప్పిన ప్రదేశానికి బాగేపల్లి టోల్ ప్లాజా దగ్గరకు, అంటే రామగిరికి 84 కిలోమీటర్ల దూరంలో ఉన్న బాగేపల్లి టోల్ ప్లాజా దగ్గరకు వస్తే మీరు ఆ రోజు ఉద్దేశపూర్వకంగా ఎన్నిక వాయిదా వేయాలి అనే ఉద్దేశంతో మీరు దాదాపు 11 గంటలకు వచ్చి 11:21 పోలీసులకు అప్పగించారు. మా పోలీసు వారు అక్కడి నుండి రామగిరికి వచ్చేలోపే ఎన్నికల అధికారి ఆ రోజు పోస్ట్ పోన్ చేశారు. తిరిగి మీ కోరిక మేరకే మా ఉన్నతాధికారుల ఆదేశాలపై వారిని రామగిరి నుంచి దాదాపు 45 కిలోమీటర్ల దూరంలో ఉన్న పెనుగొండ ఆఫీస్కి తీసుకొని వస్తే, ఎంఆర్ఓ ఆఫీస్కి, అక్కడ ఎంఆర్ఓ గారు వాళ్ళ పై అధికారులతోని సంప్రదింపులు చేయడానికి కాస్త ఆలస్యమైంది. దానికి మీ మాజీ ఎమ్మెల్యే గారు వచ్చి అక్కడ పోలీసు వారిని అమ్మనాబూతులు తిట్టి, పోలీసు వారిని తన వాహనంతో గుద్దడానికి ప్రయత్నించి గొడవ చేసి దాదాపు చాలా 70-80 మందిని వేసుకొని వచ్చి అక్కడ వీడియోలు చిత్రీకరించుకొని హీరో వేషాలు వేసి, మీరు సోషల్ మీడియాలో వ్యూస్ కోసమో దేనికోసమో బీజిఎంలు వేసుకోవడానికో మీరు ముందుగానే ప్లాన్ ప్రకారం అన్ని అక్కడ పోలీసుల మీదకి దూసుకొని వస్తున్నట్లు పోలీసులని అమ్మనాబూతులు తిట్టడము, ఒక వీడియోలు చిత్రీకరించుకోవడం కోసమో, సోషల్ మీడియాలో హీరోయిజం అని కామెంట్లు పెట్టించుకోవడం కోసమో మీరు క్రియేట్ చేసుకొని మేము మీకు అప్పగించడానికి వస్తే మీరు పోలీసులనే తిట్టారు. మరి నెక్స్ట్ డే అదే బందోబస్తు అట్లే కంటిన్యూ చేశాం. కానీ మీరు ప్రజాస్వామ్యాన్ని ఆభాసుపాలు చేస్తూ పోలీసు వ్యవస్థకి చెడ్డ పేరు తెచ్చేలాగా, పోలీసు వ్యవస్థని తప్పుదారి పట్టించేలాగా, కోర్టులను తప్పుదారి పట్టించేలాగా మీరు మీ సభ్యులను తీసుకొని రామేశ్వరం వెళ్ళామని అక్కడ సముద్ర తీరాన ఒక వీడియో పెట్టించారు. అంటే ఇదంతా తతంగం అంతా మీరు ఎంపీపీ ఎన్నిక చేసుకోవాలనో ఇంకోటనో కాదు, కేవలం మీరు ఏదో ప్రజల్లో అశాంతి కలిగించాలి, అలజడులు సృష్టించాలి, ప్రజల్ని, పోలీసుల్ని తప్పుదారి పట్టించాలి, కోర్టులను తప్పుదారి పట్టించాలి. దానికి రామగిరి ఎస్ఐ సుధాకర్ యాదవ్ వీడియో కాల్ మాట్లాడించాడు, తొక్క మాట్లాడించాడు, తోలు మాట్లాడించాడు అని చెప్పేసి ఏడుస్తా ఉన్నారు.
నేను ఎవరితో ఎందుకు వీడియో కాల్ మాట్లాడించాలి? దానివల్ల ఎవరికేం ఉపయోగం ఉంది? దానివల్ల నో యూజ్, ఎవరికి ఉపయోగం లేదు. ఎవడైనా అందులో మిగిలిన 8 మంది ఎంపీటీసీలలోనే ఒకరు, వైసీపీ ఎంపీటీసీలలోనే ఒకరు ఎంపీపీ అవుతారు. ఆ విషయం మీకు తెలుసు. కానీ అనవసరమైన మీ రాజకీయ భవిష్యత్తు కోసం చేశారో దేనికోసం చేశారో నాకు తెలియదు, కానీ ఇది మాత్రం తప్పు. ప్రజల్ని తప్పుదారి 27 రాత్రి పాపిరెడ్డిపల్లి గ్రామంలో జయచంద్రారెడ్డి ఇంటిపైన దాడి చేయలేదా? ఇదే నిందితులు, హత్య కేసు నిందితులు, ఈ నేరస్తులు దాడి చేయలేదా? 28వ తేదీ దాడి చేయలేదా? మరి ఎక్కడ పోయినాయి నీ ధర్మపన్నాలు, నీ ధర్మ సందేశాలు ఎక్కడ పోయినాయి? ఏ మూలం దాక్కున్నాయి నీ ధర్మ సందేశాలు? నీ నిజాయితీ గురించి మాట్లాడేటువంటి మాటలు ఎక్కడ నక్కినాయి? 27వ తేదీ ఇదే పాపిరెడ్డిపల్లిలో దాడి జరిగితే పోలీసులను పంపించావా? పోనీ నువ్వు వెళ్ళావు కదా, నువ్వే కదా ఎస్హెచ్ఓ, వెళ్ళావా? దాడి నిరోధించావా? ఆ దాడిని అడ్డుకున్నటువంటి కురుబ లింగమయ్య కుమారులు వారికి టార్గెట్ కాలేదా? అడ్డుకోవాల్సింది మీరు కాదా, పోలీసులు కాదా? మీరు చేయలేని పనిని తాము చేయాలనేసి ఆ దౌర్జన్యానికి ఎదురుపైన లింగమయ్య కుమారుల పైన కక్ష పెంచుకున్నది వాస్తవం కాదా? ఈ హత్య కేసుల ముద్దాయిలు పరిటాల సునీత తమ్ముడు, ఆమె తమ్ముళ్ళ కొడుకులు ఆ కురువ లింగమయ్య పైన కానీ వారి కుమారుల పైన కక్ష పెంచుకున్నది అందుకు కదా? మరి 27 దాడి జరిగి 28 దాడి జరిగి జయచంద్రారెడ్డి ఇంటి పైన నీ వైఫల్యం వల్ల 30వ తేదీ హత్య జరగలేదు అదే గ్రామంలో, లింగమయ్య హత్య జరగలే. మరి 28వ తేదీ పోలేపల్లి ఎంపీటీసీ కొడుకును ఇదే ముద్దాయిలు పిలిచి బెదిరించడం వాస్తవం కదా? నువ్వు పోయి కొండయ్య గంతిమర్రి ఎంపీటీసీని బెదిరించడం వాస్తవం కదా? ఇంత దిగజారాలనా సుధాకర్? ఎవరిని నమ్ముకొని నువ్వు చేస్తున్నావు ఇది? పరిటాల సునీత నీకు టికెట్ ఇప్పించేటువంటి సామర్థ్యం ఉందనుకుంటున్నావా? ఆమె పైన ఆమె అధిష్టానానికి నమ్మకం ఉందనుకుంటా ఉన్నావా? అవసరం తీరేంత వరకు చంద్రబాబు తర్వాత ఏ ప్రభుత్వం వచ్చినా ఆ ప్రభుత్వంతో చట్టపట్టాలు వేసుకుని పనులు చేసుకునే విధానం కాదు ఆమెది. ఆమె భర్త చంద్రబాబు నాయుడు గారిని తిట్టిన విషయం మీకు తెలిసినా, తిట్టే తిట్లు మీకు తెలిసినా, ఆమె భర్త కానీ ఆమె కుమారుడు కానీ మొన్న టికెట్ ఇవ్వలేదని బతికినప్పుడు ఆమె భర్త కానీ చంద్రబాబు నాయుడిని తొన్నినా కొడుకు అని తిట్టినారు. చంద్రబాబు నాయుడిని తొన్నినా కొడుకు అని తిట్టినారు పరిటాల కుటుంబం. ఎప్పుడు కూడా 4 గోడల మధ్య చంద్రబాబు నాయుడిని తిడుతుంది. వీళ్ళ ఉద్దేశం ఏంటంటే చంద్రబాబు నాయుడు వల్ల ఈ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీకి ఇమేజ్ లేదంట, పరిటాల రవి వల్ల ఈ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీకి ఇమేజ్ ఉందంట. ఇది వీళ్ళ అభిప్రాయం. మరి దీనికి అంతటికీ కారణం ఎవరు చెప్పును సుధాకర్? ఏ విధంగా అయితే ఈ కేసు నీరుగార్చే ప్రయత్నం చేశావు, నువ్వు నమోదు చేసిన ఎఫ్ఐఆర్, నువ్వు కంప్లైంట్ ఏ విధంగా తీసుకున్నావు? మీరు పోలీసులు 20 మంది ఆ హత్య సంఘటనలో పాల్గొంటే మీరు పోలీసులు వెళ్ళి అప్పటికప్పుడు ఒక కంప్లైంట్ కాగితం రాసుకొని చదువు రాని లోకజ్ఞానం లేని లింగమయ్య అన్న భార్య దగ్గరికి వెళ్ళి ఆమెతో ఏలిముద్ర వేయించుకున్నారే? ఎలా వేయించుకున్నారు? కనీసం స్టేషన్ నుంచి ఒక ఇంక్ ప్యాడ్ తీసుకొని పోయినారా? అంత టైం కూడా మీరు ఇవ్వదలుచుకోలేరు. ఆమె కళ్ళకున్న కాటుకను చేతికి పూసుకొని ఇంట్లో కాటుక డబ్బీని తీసుకొచ్చి చేతికి పూసుకొని ఆ కాటుక డబ్బీతో కాదా, ఆ కాటుకతో కాదా మీరు ఏలిముద్ర వేయించింది? అంటే నిజాల్ని మరుగున పరచడానికి మీరు ఎంత తాపత్రయపడ్డారో అర్థం అవ్వట్లేదా సుధాకర్? మరి అదే సంఘటనలో అదే దాడిలో గాయపడిన చదువుకున్న లింగమయ్య కొడుకు దగ్గర ఎందుకు మీరు కంప్లైంట్ తీసుకోలేదు? అతనికి తలపైన గాయమైంది, కుట్లేసినారు, బుగ్గ మీద గాయమైంది, 3 గాయాలనేసి హాస్పిటల్ వాళ్ళు సర్టిఫై చేసినారు. మీరు కేవలం ఒక దెబ్బ తగిలిందని మాత్రమే మీరు సర్టిఫై చేసినారు. మరి పోస్ట్ మార్టం రిపోర్ట్లో ఏమి వస్తూ ఉంది? మీరు రాసింది ఏంది? మీరు ధర్మవరం ఆసుపత్రి పోయినప్పుడు అక్కడ వాళ్ళు నమోదు చేసింది ఏంది? మీరు రాసింది ఏంది? సవేరా ఆసుపత్రిలో నమోదైనటువంటి గాయాలు వాళ్ళు రాసింది ఏంది? మీరు రాసింది ఏంది? ఇవన్నీ తేడాలు లేవా సుధాకర్?
వారు ఆ దాడికి ఉపయోగించింది బేస్బాల్ బ్యాట్ అయితే బేస్బాల్ బ్యాటు ఒకే దెబ్బతో బేస్బాల్ బ్యాట్తో వేసిన ఒకే దెబ్బతో లింగమయ్య అన్న తలకాయ పగిలిపోతే ఆ బేస్బాల్ బ్యాట్ కూడా ముక్కలైతే ఆ ముక్కలైన బేస్బాల్ బ్యాట్తో మళ్ళీ అక్కడ ఉన్నటువంటి శ్రీనివాసులు ఆయన కొడుకు మీద దాడి చేస్తే ఆయనకు తలకు పగిలి గాయమైతే కుట్లు పడితే ఇంకొక దెబ్బ మళ్ళీ రెండో దెబ్బ లింగమయ్య కొడుకు శ్రీనివాసులను పైన చెంప మీద కొడితే అది గోకుడు గాయమైతే ఇవన్నీ జరిగితే మరి ఎందుకు మీరు శ్రీనివాసులతో స్టేట్మెంట్ తీసుకోలేదు, కంప్లైంట్ తీసుకోలేదు? ఇంట్లో నుంచి పరిగెత్తొచ్చి భర్త తలను ఒళ్ళో పెట్టుకున్న ఆ అక్కతో ఎందుకు కంప్లైంట్ తీసుకున్నారు? మీరు చెప్తున్న కారణం ఏంటి? ఆమె కూడా అక్కడే ఉంది, ఆమె చీరకు రక్తం అంటింది కాబట్టి ఆమె కూడా అక్కడే ఉందని. చెవులో ఎవరైనా పూలు పెట్టుకున్నారనుకుంటున్నారా సుధాకర్? మీరందరూ పోలీస్ డిపార్ట్మెంటు మరి ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ శ్రీధర్ ఏం చేస్తా ఉన్నాడు? ఎవరిని మోసం చేయాలనుకుంటా ఉన్నాడు? 14 లోపాలు ఉన్నాయి మీ ఇన్వెస్టిగేషన్లో. 14 లోపాలు ఉన్నాయి. ఈ అన్ని లోపాలని ఎత్తి చూపుతూ ఎస్పీ గారికి రీఇన్వెస్టిగేషన్ కూడా నివేదికను ఇవ్వడం జరిగింది బాధితులు. మరి సాక్షుల్ని ఈ సంఘటన జరిగినప్పుడు చుట్టుపక్కల ఇళ్ళ వాళ్ళు పరిగెత్తుకుంటూ వచ్చారు. ఆయన బాడీని ఆయనను ఆటోలో కూర్చోబెట్టారు, ఆటోలో పండుకోబెట్టారు. ఆటో తోలుకుంటూ ఒకరు వెళ్ళారు, వెనకమ్మడి కొంతమంది వచ్చారు. వాళ్ళని ఎవరిని సాక్షులుగా మీరు విచారించలేదే? మీరు సాక్షులుగా చేర్చింది ఎవరిని సుధాకర్? హంతకుల బంధువులను, హంతకుల అనుచరులను కాదా మీరు సాక్షులుగా చేర్చింది? సంఘటనలో పాల్గొన్న వాళ్ళని, హంతకుల అనుచరులని మీరు సాక్షులుగా చేర్చారు. మరి ఈ కేసు నిలబడతాదా? మరి హంతకులలో ఒకడైనటువంటి రమేష్ అనే వ్యక్తికి అతనిపైన కేసు పెట్టకోకుండా అతని ఇంటికాడ మీరు 78 మంది పోలీసుల్ని బందోబస్తు పెట్టారు. మరి సమాజం దీన్ని హర్షిస్తుందా సుధాకర్? హత్య చేసిన వాళ్లకు మీరు రక్షణ కల్పిస్తా, హత్యకు గురి కాబడిన కుటుంబం ఈ రోజు కూడా రోధిస్తూ ఉంటే కనీసము సంఘటనా స్థలంలో ఉండి గాయపడిన ఆ లింగమయ్య కొడుకుతో ఈరోజు కూడా మీరు స్టేట్మెంట్ తీసుకోకపోవడము, ఆ లింగమయ్య కొడుకు మీడియాలో పదే 5-6 బైకుల్లో వచ్చినారు, ఇంతమంది వచ్చి దాడి చేసినారు అని చెప్తా ఉన్నా, పలానా వాళ్ళు వచ్చారని చెప్తా ఉన్నా, నిమ్మకు నీరెత్తినట్లుగా పరిటాల సునీత ఏం పేర్లు చెప్తే అవే పేర్లు మీరు అందులో పెట్టారు.